श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 31వ అధ్యాయం నిన్నటి తర్వాయి. నీవు షిరిడిలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి.
కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కొండ మీదకు వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచభూతాల మిశ్రణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడుగైన ఇంటికి అంటే శరీరం బయట నేను లేనట్లు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఆ ఉద్దేశంతోనే అక్కడి నుంచి నిన్నిక్కడికి పంపించాను. అది తెలుసుకో. సరే. తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాలపరిమితి అయ్యాక తన బసకి తిరిగి రావడానికి మత్స్యేంద్రగాడు వదిలేశాడు. వాంద్రా నగరంలో ఉంది అతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసు కనిపించడం వల్లే పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకు కౌపీనం చుట్టుకుని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతును చూడలేదు. దాదర్కి టికెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలకరామ్ను చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలకరామ్ని మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాలకరామ్ దాదర్కి వెళ్తున్నానన్నాడు. అనగానే అతను ఆ టికెట్ అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు. నేను కూడా దాదర్కే పోవాల్సి ఉంది. కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది. కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టినా టికెట్ దొరకడం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయడానికి మాన్కర్ జేబులో నుంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడు కానీ మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలకరాం ప్రయత్నించాడు. కానీ అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో, తలకి ఓ పాత తలపాగాతో, భుజం మీద గొంగళితో, నడుముకు కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులో నుంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారం అనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు దొరకటం లేదు. అంతఃకరణలో తొణికిసలాడే ఔదార్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తలమునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడున్నాడు. తరువాత రైలు కదిలేక కలుస్తాడన్న ఆశ కుంటుపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చువ్వని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండ మీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక. ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన, విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చట్టాపట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధ, భక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి గల ఈ శుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడిలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయినామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలకరాం షిరిడిలోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారాంను వెంట తీసుకుని షిరిడి వదిలి బయట తిరిగేవాడు. కానీ అతనికి కేంద్రం షిరిడియే. అక్కడికి అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడిలోనే అతను ఆనందంగా దరిద్రి పాదాలపై ఒరిగాడు. సాయిని తమ కనుపాపలకు విషయంగా చేసుకుని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింపజేసుకున్న వారి పూర్వజన్మకు సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యాసాహెబ్ నోల్కర్ ధన్యుడు. అంటే ఇతను పండరపురంలో సబ్జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చందోర్కర్ సలహాతో శక సంవత్సరం 1909లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగడం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నోల్కర్ కళ్ళకు భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళలోకి తీసుకుని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడే ఆ కొద్ది రోజులకే శక సంవత్సరం 1911 ప్రారంభంలో నోల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక పఠనం నడుస్తోంది. అతని ఇచ్చననుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతని చేత త్రాగించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలను వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్యా మనందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞ అనుసరించి అతను ఇక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు. భక్త శ్రేష్ఠుడు మేగుడు ధన్యుడు.
అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేఘుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తర క్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేఘుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకుని శ్మశాన యాత్రకు వెళ్ళేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేఘుడి దేహంపై పూలు చల్లారు. తర్వాత ప్రేత సంస్కారం అయ్యాక మాయామోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులం అయ్యి బాబా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఆయన తమ చేత్తో మేఘుడి శరీరాన్ని పూలతో కప్పి దయనీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తున్నాం, కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను. పులి లాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, అంటే ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తన తెలుస్తుంది. షిరిడిలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులు ఉందనగా ఓ ఎడ్లబండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనుక వైపున మెడలో ఇనుప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మోహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతుంది. దర్వేషి దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఆ దర్వేషులు మొత్తం 3. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు, పదండి ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడకు తీసుకెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతూ ఉంటాయి. నవనిధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా ఆ సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకొని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకొని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహా భయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దాని వైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వేషులు ఆ పులి పరిస్థితినంతా బాగా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరకు వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటకు తీసుకొచ్చారు. మసీదు మెట్ల మీదుగా రాగానే చిన్మయ కాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను కిందకి దించుకుంది. తర్వాత మెట్ల మీదకు ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరి కొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకోసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాలలో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా ధరిత్రిపై ఒరిగిపోయింది. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవడం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కానీ తరువాత వారు
ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాయి సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణ ప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ జీవులు, జంతువులు, కీటకాలు, పులులు అయినప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండడం వల్ల రుణాన్ని తీర్చుకొని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలయ్యింది. సాయి చరణాలలో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవ కరణి తర్కింపరానిది. సత్పురుషుల పాదాలలో శిరస్సు నుంచి మరణించేవారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరింపబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాగినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సాంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తూ ఉండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగినది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది. ఎవరో ఆ పుణ్యజీవి తన విద్య అభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించడం వల్ల ఆ భక్తుల శాపంతో ఆ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండవచ్చు. దాని శాపం విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండవచ్చు. నిజంగానే భక్తుల కరణి వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించడం వల్ల దానికి సాయి దర్శనం అయ్యి దాని పాపం దగ్ధమై బంధాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తానే ఉద్ధరింపబడినదని మనసు కనిపిస్తుంది. మునుపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించడం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు త్రిపూటి కర్త కర్మ క్రియల సంబంధంతో పరస్పరం మూడింటిని కలిపి ఉంచే సముదాయం త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణ రహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూర దేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయి అదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మల ననుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడ లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక ఆ దర్వేషుల మనసులు ప్రసన్నమైనాయి. కానీ పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావడంతో ఆ దర్వేషుల ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజుని ఇలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రేత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, ఇది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి. దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి అవతల శివాలయం ఉంది. అక్కడికి తీసుకెళ్ళి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతుల్లో అది రుణముక్తురాలు బంధముక్తురాలు అయ్యింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవడానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వేషులు ఆ పులిని శివాలయం దగ్గరకు తీసుకెళ్ళి నంది వెనుక వైపున గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది. పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్నందరూ మర్చిపోయి ఉండేవారు. కానీ ఆ తర్వాత 7వ రోజు బాబా ఈ దరిద్రపై తమ
దేహాన్ని వదిలేశారు కనుక ఇది పదే పదే మనసుకి గుర్తొస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరు గల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. 31వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. క్రీస్తు శేషులు తాత్యా సాహెబ్ నూల్కర్కి షిరిడీలో సాయిబాబా చరణాలలో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేకాక అతని మనుమడు శ్రీ రఘునాథ విశ్వనాథ నూల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింద ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తరువాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఓ లాకెట్ చేయించాడు. దానికి ఒక వైపు సాయిబాబా, రెండో వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవలసి ఉంది. ఆ లాకెట్ని షిరిడీకి పంపించి దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్టు పార్సిల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది క్రీస్తు శేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిరిడీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాష పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అదీ కాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతపు మరాఠీతో పరిశుద్ధం చేసి చదువుల సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాను. షిరిడీ శ్రీ తారీఖు 20/11/1912. సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. నిన్నటి రోజున అంటే 19వ తారీఖు గురువారం నాడు మహారాజుకి హారతి ఇచ్చే సమయంలో మహారాజుకి పోస్ట్ మ్యాను నీ దగ్గర నుంచి వచ్చిన లాకెట్ పార్సిల్ ఇచ్చాడు. మహారాజు దాన్ని చేత్తో తీసుకొని పార్సిల్ డబ్బాని తన ముఖం చుట్టూ తిప్పుకొని ఆ డబ్బాని ముద్దు పెట్టుకున్నారు. తరువాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులున్నారు. మహారాజు అలాగే అనసాగారు. తరువాత మహారాజు దాన్ని నాకిచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో లాకెట్టు, వదిన గారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకి చదివి వినిపించాను. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్ళాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటినే నీకు రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయి. ఇంతే సంగతులు. సాయిదాసు మాధవరావు దేశపాండే. పై ఉత్తరం ద్వారా క్రీస్తు శేషులు తాత్యా సాహెబ్ నూల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తుంది. బాబా లాకెట్టులో 2 వ్యక్తులున్నారు అని తాత్యా సాహెబ్ని తమతో సమానం అంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపజేశారు. దానితో పాటు తరువాత తాత్యా సాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్ళాడు అని చెప్పారు. దానిపై తాత్యా సాహెబ్ ఆత్మ అతని దేహ త్యాగానికి ముందే బాబాతో ఐక్యరూపాన్ని పొందిందని తెలుస్తుంది. సరే, చివరిలో భజనా తత్పరుడైన తన దేహాన్ని విసర్జించిన తాత్యా సాహెబ్ నూల్కర్ ధన్యుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु साईनाथ शरद बाबू जी की जय. 32వ అధ్యాయము. గురు మహిమ వర్ణనము. ఈశ్వర ప్రాప్త మార్గంలో గురు మహిమ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాలకారాము మాన్కరు ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యా సాహెబ్ నూల్కరు బాబాకి ఎంతో భక్తుడైన మేగుడు. వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాల్ని అర్పించారు. వీరికన్నా కూడా పులిలాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు.
ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఒకసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతులు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఒక స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి. అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకి యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరుంచే ఉత్తమ రుచి గల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవటమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎన్నటికీ మరవనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపజేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాస్త్ర వస్తువుని ప్రాప్తింప చేసుకోవటానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన మన శరీర నవశిరీష కథాసుమ మాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్తన్నం చేస్తుంది. వారి దుఃఖము దూర తీరాలకు పారిపోతుంది. ఇక్కడి నుంచి కథామృత సారము మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకొని కోరికలు తీరిపోతాయి. వక్తా శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితము సార్థకమవుతుంది. ఈ భక్తి రసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుణ్ణి అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగున ఆనందం పరవళ్ళ తొక్కుతుంది. గంగానదీ దర్శనంతో పాపము, చంద్ర దర్శనంతో తాపము నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతల్లారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలను వినేందుకు మనసుని తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాకపోతాయి. అసలే అదృశ్యంగా ఉండి తర్వాత స్థితము లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షము జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయే దాన్ని పడగొట్టేయవచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారము తర్వాత స్థావర అంటే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశరీరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖలు విస్తారం మన ఊహకందనంతగా ఉంటుంది. క్షణానికి ఆ శాఖలు సదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరము దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరకు వెళ్ళేసరికి దాని దేహం అంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలము లేదా గంధర్వ నగరం లాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షము బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞాన జనిత కోరికలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వరహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది.
మూలంలోని అనార్థాన్ని ఉత్తనం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈశన తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాప్తిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావటానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగ భేదాలు కల అసంఖ్యాక ప్రాణులు, దాని కొమ్మలు, అది కర్మ వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షము అపారంగా విస్తరించి ఉంది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్తన్నమైన వినూత్న కోమల పిచ్చిగులతో అది మిలమిలా మెరుస్తుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియారూప సుమాలతో అది ఎవిరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతం లేదు. ఆ సంసార వృక్షము అందరూ జీవించి ఉండటానికి ఒక సాధనం. భూమి భూహ పృథ్వీ అంతరిక్షము ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్య గోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని ఆ శతాబ్దము సదా అభేదవదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో భిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో మాయోపాతక బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప శాస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాము. దీన్ని అశ్విద్ధమవటానికి కారణము అదే క్షణభంగరము. మన్నాడి దాకా అది ఉండదు. ఆ అంటే అది లేదు. స్వ అంటే రేపు. రేపటి వరకు ఉండనిది భగవంతుని యోగమాయ నుంచి ఉత్తనమైన ఈ సంసారము క్షణభంగరము. నశరీరము దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనము అని అనటానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తుంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమాన కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల అనే ఒకటన శ్లోకాన్ని చూడండి. ఆ శ్లోకానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖలు క్రింద పృథ్వీ మీద మానవాధికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు అలాంటి సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్న వారు వేదవేత్తలు అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయము 3వ వల్లి 1వ మంత్రంతో చూడండి. ఊర్ధ్వములో వాక్పోల్ యశో సదా సనత. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి అది అనేది లేదు, అంతం కూడా లేదు. అదే విధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులు అవుతారు, దాన్ని ముముక్షువులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తింత చేసుకోవాలనుకునేవారు మహాత్ములను శరణనాలి. కుశంకులు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని మూట కట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలేయాలి. లేకపోతే అవి దాంట్లో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలతో అణిచేయాలి. అప్పుడు సంసారం కావలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఓ మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురువచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సదారాల్లో మునిగిపోతారు. ఓసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక
బ్రహ్మ గురించి చర్చించసాగం. ఒకరు ఉద్ధరేదాత్మానాత్మానం, తమను తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యమని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు: మనసుని స్వాధీనంలో ఉంచుకునేవారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. మూడోవాడు మార్పుకు లోనయ్యే వస్తువు అనిత్యం అంటే నాశవంతం. మార్పుకు లోనవని వస్తువు నిత్యం కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. నాలుగో వాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతను ఇలా అన్నాడు: శాస్త్రాలచే నిర్దేశించబడిన ఆచరణ చేస్తూ గురు చరణాలకు శరీరము వాక్కుతో సహా పంచప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడడానికి అపారమైన నిష్ట ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తలపండిన వారు కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూచేవారు, అర్ధరహితంగా కుశంకలు లేపేవారు. వీరికి యథార్థ జ్ఞానం సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనస్సు, భక్తి యుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా నలుగురు ముద్దుమంతులము ఆ బ్రహ్మను శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన సబుద్ధితో, స్వేచ్ఛతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తరువాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతుంటే దారిలో వనజారి ఇతర గ్రామాల మధ్య నుంచి ధ్యానం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు. లంబాడి జాతివాడు. కలిసి మమ్మల్ని ఇలా అడిగాడు: చాలా ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చాం ఇలా: మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాం. దానికి ఆ వనజారి మమ్మల్ని ఇంకా ఇలా అడిగాడు: మీరంతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వడానికి మేము ఇలా అన్నాం: రహస్యాన్ని బయటకు చెప్పడం సరికాదు. మేము నలుగురం అలా పెరిగెత్తడం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లింది. అతను ఇలా అన్నాడు: వనంలో తిరగడం కష్టం. సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్టు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండలో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యం నాకు చెప్పొద్దులేండి, కానీ ఇక్కడ కాసేపు కూర్చుని కొంచెం రొట్టెముక్క తిని నీళ్లు తాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతన్ని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాం. మేమందరం తెలివిగలవాళ్ళం. మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి. మార్గదర్శి అవసరమేముంది అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు కూడా చొరబడలేకుండా అక్కడ అలాంటి చోటకి వెతుక్కోవడం ఎలా? దిశల గురించి తెలియక తికమక పడి దారి తప్పి మేము అటు ఇటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాం. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాం. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వనజారి మా కలిశాడు. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతనిలా అన్నాడు: పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపే వాడు ఎవరో ఒకరుండాలి. ఖాళీ కడుపుతో ఏది అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కందాన్ని
కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినడానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభ శకునంగా భావించాలి. అప్పుడు ఆ కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఆచూకీ పట్టుకోకుండా ఒక్క అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది, దాహంతో నా గొంతెండిపోయింది. వడజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బహుశ్రుత పండితుణ్ణి. నాకు దయ, మాయా అంటే తెలీదు. శ్రీమంతుడినైనా ఎంతో లోభిని. ఎవరికీ భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువురాని వాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచ వర్ణానికి చెందిన వనజారి అతను. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏదీ ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్లే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించటమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుతం జరిగిందో చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. ఊహించిన విధంగా అక్కడికి గురు మహారాజు వచ్చి ఇలా అన్నారు. వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురు మాట వినలేదు, కానీ నేను ఆదరపూర్వకంగా దాన్ని అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురు మహారాజు నన్ను తీసుకొని ఒక బావి దగ్గరికి వెళ్ళారు. నా 2 కాళ్ళను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటి మీదుగా వేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురు మహారాజు నన్ను బావిలో వేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టు ఉంది. దానికి తాడు 2వ కొసను కట్టి గురు మహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు, బాగున్నావా? దానికి నేను ఇలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనంద పారవస్యంలో ఉన్నాను. మీ ప్రేమ అమృత రసధారల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనున్నైనా నేను ఎలా వర్ణించగలను? నా మాటలు విని గురు మహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయ అనుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధి అవస్థలోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలక్రిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్ర చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4-4.5 గంటలు బాబా సుధలను మించిన రాగ సుధలను ఆనందించే భగవత్ ప్రేమ అమృత వర్షంలో తడిసిపోయి పారవస్యపు స్థితిలో ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శత్ బాబూజీకి జై. అప్పుడు గురు మహారాజు నన్ను తమ పాఠశాలకు తీసుకువెళ్ళారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఆడపక్షి వాత్సల్య రసామృతంలో తన పిల్లలను రెక్కలలో పొదుపుకున్నట్లు
నా గురు మహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మా నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మోహ మమకారాలనే సంఖ్యలు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించడానికి కష్టమైన ఆశాపాసం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే మనోప్రవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖాలను పుట్టుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పెనవేసుకుని ఆయన సుధారస దృష్టి జరిలో తడుస్తూ ఉండిపోవాలని మనసు కనిపించేది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయింది నాకు గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతుడు వెనక్కొస్తారు? నాకు నా గురు మహారాజే నా ఇల్లు వాకిలి, అమ్మా నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకే వచ్చేశాయి. గురు మహారాజ్ ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు గురువులాగే అనిపించేది. గురువు తప్ప నాకు వేరేది ఏమీ కనిపించేది కాదు. దాన్నే అనన్య అవధానం, ఒకే విషయాన్ని ధ్యానించటం అంటారు. ఆ ప్రకారం గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే బుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఆయనకి కేవలం నమస్కరించాలంటే 75 - 81 లేకపోతే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरु श्री साईनाथ निषद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। లేకపోతే ఒక్కోసారి జ్ఞాన సంపాదనకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకటంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి ఢంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి బాల్యం నుంచే ఉంటుందో అలాంటి వారు శిష్యులకి చివరికి ఏమిస్తారు? బయటికి చూడడానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనసుకి శాంతి చిరునామాలే తెలీదు. స్వంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞానాతిరేకం ఉన్న చోట బ్రహ్మజ్ఞానానుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకుంటున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయాంతరాలలోకి చొచ్చుకుపోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనమేమిటి? సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెతకనవసరపడలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించనవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయంగా ప్రకటమయ్యాయి. ఏ కష్టమూ లేకుండా అవి చేతికి చిక్కాయి. గురుకృపకి అంతటి అవధులు లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గురు మహారాజు తలకిందులుగా వేలాడదీయటం వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందో
అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింపచేసుకోవలసి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేదొక్కటే ఆధారభూతమవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేదొక్కటే సాధనం అవుతుంది. కర్మఠుల అంటే ధర్మాచారాన్ని విధిని పాటించటంలో నిపుణులు తత్పరులు. కర్మఠులకి విధి నిషేధాల మదం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరోటి పని చేయదు. పండితుల కళ్ళు గర్వంతో గుడ్డివైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రత్యక్ష మూర్తులుగా ప్రతీకలుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చేయరు. జ్ఞానులు ఇలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యాల పరిపూర్ణుణ్ణి. భక్తులు తాము నిలువునా భక్తిభావంతో తడిసిపోతూ ఉండటం వల్ల శరీరాన్ని, మనసుని, ధనాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొకటే నే చేసిన గొప్ప పని. ఇది నా గొప్ప సామర్థ్యం. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. జరిగేవన్నీ దైవం జరిపించేవే. ముంచేది తేల్చేది ఆయనే. ఆయనే కలహిస్తారు. ఆయనే కలహింపచేస్తారు. చేసేవాడు చేయించేవాడు ఆయనే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పడం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించిన స్పష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్వత్తు గురించిన అభిమానం ఉన్న కర్మఠులు, వేద పారంగతులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ ఉన్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవం ఎలా ఉంటాడు, ఏ పద్ధతితో, ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు, ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమే. అప్పుడు ఆయన ఆ విచారాన్ని ఎందుకు స్వీకరించారు అని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దాన్ని స్వీకరించడం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వనజరిని పూజ్యుడిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్నబ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తరువాత అవి అన్న స్వరూపమైన పృథ్వీలో విలీనమవుతాయి. అలాగే ఆ అన్నాన్ని అనాదరం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. అది కూడా అభ్యసించడం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధానపూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నిటికీ ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. తల్లి, తండ్రి, గురువులను దైవస్వరూపంగా భావించి వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించడం లేదా యజ్ఞ, వేద పఠన, దాన ధర్మాలు చేయటం, ఇవి జనన మరణాలను ఆపటానికి సులభ సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. అవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన
ఆత్మస్వరూప సాక్షాత్కారం గురుకృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే రెండు రుజువులతో గ్రహించలేమో ఆ వస్తువుని అరచేతిలో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరు సరిగ్గా చూపగలరు? ధర్మము, అర్థము, మూడవ పురుషార్థమైన కామము, వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ నాలుగో పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింప చేసుకోవటానికి ప్రయత్నించడం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది. ఈ షిరిడీ దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్పవాళ్లకి, పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తుండేవారు. ధన ధాన్యాల్ని, వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే జోగులు, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, విరాగులు, దర్శనం కోసం ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికులు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అత్యజులు కూడా శ్రీ సాయి దర్బార్కు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమణను తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెళ్ళో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపనం చేసుకున్నవారు, ఉడకబెట్టని ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమ దేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకొని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు. గారడీ వాళ్ళు వచ్చేవాళ్ళు. గోందళ జాతి ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారు. వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీ దేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసావిలు, నానక్లు, సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడి అనుయూయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు, సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతిరేకంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికలురు వచ్చేవారు. దొమ్మరి వాళ్ళు ప్రదర్శననిచ్చేవాళ్ళు. అక్కడికే ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశం చూసుకొని వచ్చాడు. శ్రీ సాయి స్వరూపం ధన్యం. ఆయన మూర్తీభవించిన వైరాగ్యమే. ఆయన నిర్విషయులు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారే లేరు. సరే, ఇదివరకటి సంగతి లాంటిదే మరో ముఖ్య కథని పట్టుకుని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరినీ ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసేవారి చిత్తం స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉండే దైవం లభించడు. ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించడు. తమ ఆత్మను మొదట సంతృప్తి పరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకి నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలగిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్న బ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా దీనంగా అయిన ఇంద్రియ సమూహం తమ కార్య కుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి? ఏ నోటితో స్తుతించాలి? ఏ చెవులతో వినాలి? అంటే తాత్పర్యం, ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తిరహితంగా అయితే వాటి పరమార్థికపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినడం కూడా మంచిది కాదు. మిత భోజనమే తేలికపాటి భోజనం, నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. ఎక్కువగా తినేవారు, అలాగే అసలు తినవారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికి ఈ ధ్యానయోగం దుఃఖాన్ని నివారించేదిగా, అంటే సుఖదాయకంగా ఉంటుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
సాయి